చంచల్గూడ సెంట్రల్ జైల్లో ఒక రాత్రి గడిపిన తర్వాత అల్లు అర్జున్ నిన్న ఉదయం విడుదలయ్యారు. ఆయన విడుదలైన వెంటనే సినీ ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చి మద్దతు తెలిపారు. మొదట చిన్న మధ్యస్థాయి నటులు ఆయన కలిశారు. ఆ తర్వాత స్టార్ హీరోలు కూడా ఆయన్ను పరామర్శించడం మొదలుపెట్టారు. కొందరు ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడగా వారి పిఆర్ టీమ్స్ ఈ విషయాలను మీడియాకు తెలియజేశాయి. అంతకుముందు చిరంజీవి ఆయన భార్య సురేఖ అల్లు అర్జున్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. సురేఖ మళ్లీ అల్లు అర్జున్ ని సందర్శించారు. ఆమె ఆప్యాయంగా పరామర్శించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ మాత్రం ఈ వ్యవహారంలో మౌనంగా ఉండటం పెద్ద చర్చకు దారితీసింది. ఆయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఈ విషయంపై ఎలాంటి పోస్టు పెట్టలేదు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే రోజు రామ్ చరణ్ నటుడు రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రానా స్వయంగా అల్లు అర్జున్ కలిసి మద్దతు తెలపడం చరణ్ సైలెన్స్ ను మరింత స్పష్టంగా బయటపెట్టింది. కుటుంబ సభ్యుడైన రామ్ చరణ్ ఎందుకు బన్నీని పరామర్శించలేదు, ఎందుకిలా మౌనంగా ఉన్నారని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆయన ఫోన్ చేసినా అది సరిపోదని కొందరి వాదన. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి బయట వ్యక్తులు ఫోన్ చేసి పరామర్శించినప్పుడు చరణ్ మాత్రం వ్యక్తిగతంగా బన్నీని కలిసి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి ఇతర కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ కలవడం గానీ బహిరంగ ప్రకటనలు చేయడం గానీ చేయలేదు. చాలా మంది రాజకీయ నాయకులు, నటులు అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడుతుంటే వీళ్ళెందుకు మౌనంగా ఉన్నారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈ రోజు అల్లు అర్జున్ కలుస్తారా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రావడంతో ఈ ఉత్కంఠ మరీ పెరిగింది.